Today's topic is SDLC, Software Development Life Cycle. Online batch, am I audible and can you see my screen? I'm just sharing my screen. Can you see my screen? Yes, The ma'am. chairs are देखो एक बार इसमें. Okay, thank you so much. तने अब एक चेयर डाल देना, एक दो चेयर्स डाल देना. Sorry to tell you to bring the chair. अब एक है क्या उधर? Yesterday ఎంతమంది చదివినారండి ఇంటికి పోయి? చదవాలండి. చదివితే కానీ రాదు. దీనికి షార్ట్ కట్ లేదు. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ పెట్టుకోవచ్చు. ఏం కోర్స్ అయిపోతే మనం బ్యాక్ డోర్ నుండి పోవచ్చు అనుకోవచ్చు కానీ దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అండి. ఒక్కసారి మీరు చదువుకున్నారు అంటే యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఫర్ ష్యూర్. అది బ్యాక్ డోర్ సరే అవుతుంది లేదని కాదు. ఏమవుతుంది అంటే అండి ప్రాజెక్ట్ లో వేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ బ్యాక్ డోర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్యాక్ డోర్ తో పంపిస్తే నాకు ఫుల్ డబ్బులు వస్తాయి. ఇక్కడ నాకు 12,000 వస్తాయి. నిజంగా చెప్పాలి అంటే నాకు ఫుల్ డబ్బులు వస్తాయి. ఐ షుడ్ నాట్ tell you this, but I don't want that money అండి. మీరు పోయి ఏమవుతుందంటే బ్యాక్డోర్ గై టేక్స్ యువర్ మనీ ఫస్ట్ థింగ్ అండ్ గివ్ యూ అంటే వాడు ఒక రెజ్యూమ్స్ మీ రెజ్యూమ్ ని చేంజ్ చేస్తాడు. ఏమని చేంజ్ చేస్తాడంటే అండి ప్రపంచంలో ఉన్న అన్నివి రాస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కుకుంబర్, ఏపీఐ, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అన్ని మీకు రానిది లేదు అన్నట్టు రాస్తాడు. రెజ్యూమ్ పంపిస్తాడు. పంపించిన తర్వాత వాట్ హ్యాపెన్స్ he won't send your resume, he will send his resume. మీరు ఏదైనా ఇంటర్వ్యూ అవ్వండి పాస్ అయిపోతుంది. ఎట్లా అవుతుందంటే దే హ్యావ్ ఇంటర్లింక్స్ అనమాట. వాడు ఒక 50,000, వాడు ఒక 25, వాడు ఒక 50 అలా ఇంటర్లింక్డ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్లీ మేనేజర్కి ఇంత అమౌంట్ వస్తుంది, మీరు జాయిన్ అయిపోతారు. మీరు వర్క్ చేస్తున్నారా లేదా అని ఎలా అర్థమవుతుంది? ఒక 2-3 days లో మొత్తం టీంకి అర్థమైపోతుంది. ఫస్ట్ 2 days లోనే అర్థమైపోతుందండి మీరు వర్క్ చేయగలుగుతున్నారా లేదా అని. సరే వర్క్ చేస్తున్నారు అంటే ఫైన్ అండి. వర్క్ చేస్తున్నారు అంటే ఎలా మొత్తం ట్రైనింగ్ అయిపోతే చేస్తారు. ట్రైనింగ్ అయిపోయినా కూడా ఓన్లీ మాన్యువల్ ఆటోమేషన్ తో అవుతుందా? మీరేమో రెజ్యూమ్ అక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇచ్చినారు, పోయి చేసేదేమో మాన్యువల్ ఆటోమేషన్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. సో సడన్ గా ఏమవుతుందంటే క్లయింట్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేపిస్తారు. క్లయింట్ ఇంటర్వ్యూస్ లో మీరు పర్ఫామ్ చేయకపోతే తీసిపడేస్తారు. ఇది నాకు సపోర్ట్ కోసం రోజుకి ఒక 10 calls వస్తాయండి. టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, వాళ్ళ రెజ్యూమ్ చూసి నాకు పిచ్చెక్కుతారు. ఒక్కొక్కరు 6 లక్షలు 4 లక్షలు ఇచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం తెలియక రిజైన్ చేసి పడేస్తారు. ఐ కెన్ ఆల్సో మేక్ యూ స్పీక్ టు దెమ్ ఆల్సో. మీకు ఒకవేళ మీకు కావాలి అంటే ఐ మేక్ యూ స్పీక్ టు దెమ్ ఆల్సో. స్పీక్ టు దెమ్. ఇప్పుడు బాగా కష్టపడుతున్నారు వాళ్ళు. మరి మా ట్రైనింగ్ కూడా వచ్చిన వాళ్ళు నాకు తెలిసి 4 members ఉన్నారండి. 4 lakhs ఒకరు ఇచ్చినారు, 6 lakhs ఒకరు ఇచ్చినారు. ఒకరైతే మొత్తం ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి పెట్టినారు. ఏం చేస్తారు? రావటం లేదు, చేతులు ఎత్తేస్తున్నారు. దే డోంట్ హెల్ప్ యూ. వాడు ఒక 50,000 కోసం వాడి జాబ్ రిస్క్ తీసుకోడండి. మీ దగ్గర నుండి డబ్బులు వచ్చేసినాయి కల్లాస్ నీకు జాబ్ ఇప్పించినానా లేదా? సో ఇవంతా కథలు వద్దండి, సంగా చదువుకోండి, జాబ్ వచ్చేస్తుంది. ఠీక్ హై, చలో లెట్స్ స్టార్ట్ ఆ సెషన్. Let us forget about testing for some time అండి. Because what I say is you have to understand the concepts, then only you can tell it in the interview. ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోకుండా డెఫినేషన్లు బై హార్ట్ కొట్టడము, ఈ ప్రాసెస్ బై హార్ట్ కొడితే ఎప్పటికీ రాదండి. ఎప్పుడైనా సరే మన బ్రెయిన్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో ఫామ్ అవుతుంది. అంటే పిక్చర్స్ కి బాగా మైండ్ లెక్కుతుంది రాదర్ దాన్ థియరీ. సో లెట్ us think, if you are constructing a home, మీరు ఏం చేస్తారు అంటే you are planning to build a villa somewhere. Let us imagine down the line if you work hard you will definitely be able to purchase villa for sure. ఎందుకంటే మన మార్కెట్ లో 18 lakhs మినిమం ప్యాకేజ్ ఉందండి. మస్తుగా ఉన్నాయి. హ్యాపీ లైఫ్. టెస్టింగ్ ఈజ్ ఎ హ్యాపీ లైఫ్. దట్స్ వాట్ ఐ కెన్ అష్యూర్ యూ. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సూపర్ ఉంటుంది. సో యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ హోమ్. ఫస్ట్ థింగ్ వాట్ యు డూ అండి, మీరు ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ వాట్ యు డూ? ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఎనీ థాట్స్ ఆర్ వెల్కమ్. ఆ ప్లాన్ చేస్తారు. ఇంకా ఫస్ట్ ప్లాన్ అంటున్నారు. సెకండ్ ప్లాన్ అంటే డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు? అప్రూవల్ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఇంకా ఇంకా ఇంజనీర్ ఏం చేస్తాడు? అచ్చా, స్ట్రక్చర్ వేస్తాడు. దాన్ని డిజైన్ అనుకుందాం. ఇంకా ఆన్లైన్ బ్యాచ్ ఎనీ అవుట్పుట్స్? ఆర్ దే స్పీకింగ్ సమ్మన్?
ఆన్లైన్ బ్యాచ్ ఎనీ అవుట్పుట్స్? మనము ఇల్లు కట్టాలనుకుంటున్నాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ అండి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ డూ? Am I audible, all of you? Yes, ma'am. Yeah. Financial Thank you requirements. so much for confirming. Sometimes I feel lost because online guys don't respond. I feel lost. Okay. So first thing, what you do when you're so the first thing is రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండి. మనం ఏం చేస్తాం, అసలు మనకి ఏంటి రిక్వైర్మెంట్స్? మనకు 1 BHK కావాలా, 2 BHK కావాలా, విల్లా కావాలా, మనకి ఎలాంటి ఇల్లు కావాలా, ఎలాంటి ఏరియాలో కావాలి, పాష్ ఏరియాలో కావాలా, నార్మల్ ఏరియాలో కావాలా, బడ్జెట్ ఏరియాలో కావాలా? దిస్ ఈస్ వాట్ వీ డూ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్. అసలు మనకి రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని అనలైజ్ చేస్తాం. దీన్నే ఇన్ఫార్మల్ డిస్కషన్ కూడా అంటామండి. అంటే జనరల్ గా మనం ఇంట్లో కూర్చొని ఒక నలుగురు మాట్లాడేసుకొని ఇన్ఫార్మల్ గా కూర్చొని మాట్లాడుకుంటాం కదా, దాన్నే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటాం. ఒక్కసారి మనం అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఫర్గెట్ అబౌట్ టెస్టింగ్ ఫర్ ష్యూర్ అండి. కొద్దిసేపటి కోసం ఫర్గెట్ టెస్టింగ్. ఐ విల్ టెల్ యూ హౌ టు కనెక్ట్ దట్ డాట్స్. ఎందుకంటే నేను ఇప్పుడు డైరెక్ట్ గా డెఫినేషన్ చూపించేసి చదివిపించేసి ఫేజెస్ చెప్పేసినాను అనుకోండి, యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఠీకే. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫస్ట్ జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ ఇస్ వాట్ యూ థింక్? ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ అంటే అసలు నేను ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాను. సమ్ టైమ్స్ యూ వాంట్ టు హ్యావ్ హోమ్ ఆన్ ద బీచ్ సైడ్ అండి. బీచ్ మన తుంగభద్ర రివర్ దగ్గర ఎక్కడో కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటారు. పిల్లర్సే పడకపోతే రేపు పొద్దున్న కన్స్ట్రక్ట్ చేయకపోతే అసలు మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సపోజ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ అపార్ట్మెంట్ అండి, ఒక 10 floors అపార్ట్మెంట్ కట్టాలనుకుంటారు. అక్కడేమో కింద వాటర్ ఉంది. ఈజ్ ఇట్ రియలీ ఫీజిబుల్? మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది, అంతేనా? ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎవరు? మనం ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసుకుంటాం. దీనిలో బయట వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫీజిబిలిటీ స్టడీ జరుగుతుంది. ఫీజిబిలిటీ స్టడీలో మనం అసలు ఇది ఫీజిబుల్లా కాదా, మనం చేయగలుగుతామా లేదా అని డిస్కషన్ చేస్తాం. ఈ ఫీజిబిలిటీ స్టడీ అయిపోయిన తర్వాత అండి వీ హ్యావ్ ద డిజైన్ ఫేజ్. సరే, మనం ఆర్కిటెక్ట్ దగ్గర పోతాం, డిజైనర్ దగ్గర పోతాం. ఎవరు చేస్తారు? డిజైనర్ దగ్గర పోయి వాట్ వీ డూ, వీ హ్యావ్ 2 types ఆఫ్ డిజైన్. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఇలా ఒకటి హై లెవెల్ డిజైన్ ఉంటుంది, ఇలా ఒకటి లో లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ అంటే ఏం లేదండి, ఈ మాడ్యూల్ కి అంటే కిచెన్ కి, బాత్రూమ్ కి, మన హాల్ కి, బెడ్రూమ్ కి రిలేషన్స్ ఏంటి, ద ఫ్లో బిట్వీన్ ద మాడ్యూల్స్ ఎలా ఉంది అంటే ఒక రూమ్ కి ఒక రూమ్ కి రూమ్స్ ని కొద్దిసేపటి కోసం మాడ్యూల్ అనుకుందామండి. అంటే ఒక చంక్ ఆఫ్ అప్లికేషన్ కానీ ఒక చంక్ ఆఫ్ ఫీచర్స్ కానీ మన అప్లికేషన్ లో వి కాల్ ఇట్ యాజ్ మాడ్యూల్. సో ఒక రూమ్ కి కనెక్షన్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద డేటా ఫ్లో బిట్వీన్ ద మాడ్యూల్స్ అండి. హై లెవెల్ డిజైన్ అంటే డేటా ఫ్లో బిట్వీన్ ద మాడ్యూల్స్. సరే, లో లెవెల్ డిజైన్ అంటే అండి మొత్తం చూడం మనం, హాల్లో ఎలా ఉంటుంది. ఇఫ్ దిస్ ఈస్ లైక్ దిస్, ఇన్ ద బెడ్రూమ్ వేర్ ఇస్ ద బెడ్, వేర్ ఇస్ ద పిక్చర్, వేర్ ఇస్ ద విండో, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అనమాట. ద ఫ్లో ఇన్ సైడ్ ద మాడ్యూల్, ద ఫ్లో విత్ ఇన్ ద మాడ్యూల్ అనమాట. ఇదేంటి బిట్వీన్ ద మాడ్యూల్స్ అంటే ఒక మాడ్యూల్ కి ఒక మధ్యలో మాడ్యూల్ కి ఫ్లో ఎలా ఉంది. లో లెవెల్ అంటే ఏంటి, ఇంకా మైక్రోస్కోపిక్, మనం ఎంత డీప్ గా చూస్తాం కదా, సేమ్ అదే ఫ్యాషన్ లో ఏం జరుగుతుందంటే ద ఫ్లో విత్ ఇన్ ద మాడ్యూల్ జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారండి? మనకు డిజైనర్ చేస్తాడండి. మనం ఇది చేసేసుకుంటాం. తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ పెడతాం. కన్స్ట్రక్షన్స్ ఆర్ ఆఫ్ జనరల్ గా మనం చూస్తే అండి 2 types ఉంటాయండి. మనకేంటి, ఒక బ్రిక్ అండ్ మోటార్, ఒకడేమో అది బ్రిక్స్ మోటార్ తో చేస్తాడు. ఇంకొకటి ఏమవుతుందంటే మీరు మనం రాజీవ్ గృహకల్ప అవి అన్ని చూస్తే అండి మైవన్ షట్టరింగ్ ఉంటుంది. షట్టరింగ్ అంటే ఏంటి, మొత్తం ఫిక్స్ చేసేస్తారు, దాని తర్వాత లాస్ట్ లో తెచ్చి మనకు కాంక్రీట్ వేస్తారు. మనం సిటీస్ లో చూసినా ఫారిన్ లో చూసినా ఎవ్రీథింగ్ దే డోంట్ డూ బ్రిక్ అండ్ మోటార్ అండి, దే ఓన్లీ డూ దిస్ మైవన్ షట్టరింగ్. అంటే ఏంటి, బ్రిక్ అండ్ మోటార్ లో మనకు నచ్చకపోతే ఆ రూమ్ ఒక్కటి ఇరగొట్టి మరీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. వేర్ ఇన్ మైవన్ షట్టరింగ్ ఒక్కసారి కన్స్ట్రక్ట్ అయిపోతే మీకు ఏమైనా చేంజ్ చేయాలి అంటే మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ కట్టాల్సింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ఐ టెల్ యూ హౌ టు రిలేట్ దట్. ఇక్కడ ఈ ఫ్లో మీరు అర్థం చేసుకుంటే అండి యూఆర్ 50% ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ ఇస్ డన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో ఇస్ రిలేటెడ్ విత్ దిస్. ఇది బాగా అర్థం చేసుకోండి. అదే నేను జనరల్ గా నేను చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. సో దిస్ ఈ ఒక్క ఇల్లు కన్స్ట్రక్షన్ ఫ్లో గుర్తుపెట్టుకోండి బాగా. దెన్ వీ విల్ బి లెర్నింగ్. కన్స్ట్రక్షన్ లో 2 types అన్నాను కదా. అంటే లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ బ్యాచ్ లో వాడికి ఎవరికో SDLC ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఏ హోమ్ అన్నాడు. దయచేసి ఇట్లాంటి ఆన్సర్లు ఇవ్వద్దండి, నిజంగా చెప్తున్నాడండి, బల్లె పిచ్చెక్కింది నాకు, అట్లా జరుగుతుంది. సరే, 2 types ఆఫ్ కన్స్ట్రక్షన్, బ్రిక్ అండ్ మోటార్ ఒకటి మైవన్ షట్టరింగ్. మైవన్ షట్టరింగ్ లో ఏం జరుగుతుంది, ఒకవేళ మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ లో చేంజెస్ చేయాలి అనుకుంటున్నారు, వాట్ హ్యాపెన్స్, యూ నీడ్ టు డూ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. మొత్తం పగలగొట్టేసి యూ నీడ్ టు బిల్డ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్.
Where in brick and mortar, only that room you can change. You have the possibility. You don't need to break all the things. And okay, next thing is టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏం చేస్తాం మనం దీంట్లో? మనం ఇల్లు కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, ఏమైనా బ్రీకేజెస్ ఉన్నాయా, వాడు ఏమైనా సరిగ్గా చేస్తున్నాడు లేదా, ఎవ్రీథింగ్ వి విల్ బి టెస్టింగ్ ఇట్ అండి. అంతేనా? ఇంటికి కూడా అదే టెస్టింగ్ చేస్తామా? టెస్టింగ్ అయిపోతుంది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి? మొత్తం పర్ఫెక్ట్ అంటే డిప్లాయ్మెంట్ జరుగుతుంది. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? వి గో అండ్ స్టే ఇన్ ద హోమ్. మన కీజ్ మన వాట్ డూ కాల్ వాట్ డూ కాల్ యర్ जो बना के देता हमको, ఆ కాంట్రాక్టర్. సమ్ టైమ్స్ వర్డ్ రావు, అది ఎస్పెషల్లీ 7 o'clock బ్యాచ్ లో అస్సలు రాదండి. కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే he will give the keys to us. So what's happening here? When he gives the keys to us, we are getting deployed అండి. డిప్లాయిడ్ అంటే ఏంటి? మనం దాంట్లో పోయి ఉంటున్నాం. we are using it. డిప్లాయ్మెంట్ జరుగుతుంది. Once the deployment is done, వాట్ హ్యాపెన్స్? వి స్టే ఇన్ ద హోమ్. నౌ కొన్ని రోజుల తర్వాత మంచిగా రిలాక్స్ ఉంటాం. పక్క నుండి ఏదో కారుతుంది, లేదంటే మన డ్రైనేజ్ పైప్ బ్లాక్ అయిపోతుంది. వెన్ యూ విల్ కమ్ టు నో, వన్స్ యూ స్టార్ట్ దట్ అప్లికేషన్ ఆర్ హౌస్, యూ నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అప్పుడు ఏం అవసరం మనకు? వీ నీడ్ ద మెయింటెనెన్స్ పార్ట్. మెయింటెనెన్స్ చేస్తాం. ఎవరు? మనకు అగ్రిమెంట్ ఉంటుంది, ఇన్ని రోజులు నువ్వు మెయింటెనెన్స్ చేస్తావు, నీకు ఇన్ని ఇస్తాను. 3 years మెయింటెనెన్స్, ఏఎంసీస్ అంటాం మనం. కార్ తీసుకుంటే, ఇల్లు తీసుకుంటే మెయింటెనెన్స్ అంటాం. వాటితో అగ్రిమెంట్ రాపించుకుంటాం అనమాట. లేదు అంటే ఏదో సమ్ ఫీజ్ ఇంత పార్షియల్ అమౌంట్ కట్టి ఇది మెయింటెనెన్స్ కోసం కడుతున్నాం అంటారు. ఓకే, దిస్ హ్యాపన్స్ ఇన్ ఎవ్రీ హోమ్. ఇది మీకు అర్థమైంది అనుకోండి. హాఫ్ ఆఫ్ యువర్ టెస్టింగ్ ఈస్ డన్. ఎట్లా? ఐ టెల్ యూ. ఈ ఫ్లో మీకు అర్థమైందా? ఫస్ట్ ఏంటి మనం ఏం చేసాము? మీకు ఇమేజెస్ గుర్తుకు రావాలి. అసలు నేను ఫ్లో అంటేనే మీకు ఇమేజెస్ గుర్తుకు. ఫస్ట్ ఏంటి? రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి? ఫీజిబిలిటీ స్టడీ. అసలు మనకి ఇది ఫీజిబుల్లా కాదా? గైస్, ఎనీవన్ డోంట్ అండర్స్టాండ్ తెలుగు ఇన్ ఆన్లైన్ బ్యాచ్? ఓకే, సో ఫీజిబిలిటీ స్టడీ చూస్తాం. ఫీజిబిలిటీ స్టడీ తర్వాత ఏం చేస్తామండి? డిజైన్ ఫేజ్. డిజైన్ లో ఏమేమి ఉంటాయి? లో లెవెల్, హై లెవెల్. లో లెవెల్లో ఏం జరుగుతుంది? the flow within the module, within, in lopala, a room lopala. Where is high level design lo? Between the modules. Okay, design అయిపోయింది. దాని తర్వాత డిజైన్ తర్వాత ఏం చేస్తాం మనం? కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే డెవలప్మెంట్ చేస్తాం. దాన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ డైరెక్ట్ చేసేస్తారు. టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత okay. So whenever someone asks you the SDLC, your answer is done. I'll tell you how. ఏదైనా ఇప్పుడు మనం ఏమని చేస్తున్నాం? ఇంటికి చూసామండి. సిమిలర్ వే, ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ అప్లికేషన్, అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అండి. మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయండి, మొబైల్ కన్స్ట్రక్ట్ చేయండి, మీరు ఏదైనా ప్రపంచంలో ఏ అప్లికేషన్ అయినా కన్స్ట్రక్ట్ చేయండి, దాంట్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది, ఫీజిబిలిటీ స్టడీ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ సారీ మీ టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఐ విల్ టెల్ యూ హౌ. If someone asks you what is SDLC, SDLC అంటే ఏమంటున్నాం అంటే, ఫస్ట్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ రాదర్ దాన్ దాన్ని అర్థం చేసుకోవడం చదవడం కంటే కూడా. ఎందుకంటే నేను చదివితే ఆ రోజుకి గుర్తుకుంటుందండి, అర్థం చేసుకుంటే జీవితాంతం గుర్తుకుంటుంది. దట్స్ మై కాన్సెప్ట్. ఠీకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఇప్పుడు మనము చిన్నప్పుడు స్కూల్లో చదివింటామండి. What is the life cycle of caterpillar and what is the life cycle of butterfly? అంటే ఫస్ట్ ఇట్ విల్ బి యాజ్ ఎ కకున్, తర్వాత క్యాటర్పిల్లర్ అయితే తర్వాత బటర్ఫ్లై అవుతుంది. ఇన్ సిమిలర్ ఫ్యాషన్ ఏదైనా సరే ప్రతి దానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుందండి. హ్యూమన్స్ కి లైఫ్ సైకిల్ ఉంటుంది, అలానే కంపెనీలో సాఫ్ట్వేర్స్ కి కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. దాని గురించే మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాం? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేయడం కోసం ఏం లైఫ్ సైకిల్, ఎలా ఏం చేస్తామండి? దీని డెఫినేషన్: software development life cycle is a process used by software industry to design, develop and test software. Generally ఎందుకు చేస్తారు అంటే అండి, టు డిజైన్ చేయడం కోసం, ఏదైనా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం కోసం, టెస్ట్ సాఫ్ట్వేర్ చేయడం కోసం చేస్తారు. సో when you come to the definition of it, SDLC అంటే the step by step procedure to develop any application is called as SDLC. ఇంటర్నెట్ లో పోయి పెద్ద డెఫినేషన్ నేర్చుకోవడం అవసరం లేదు. అంటే మనం ఏం చేస్తున్నాము? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఈస్ కాల్డ్ యాజ్ SDLC. సింపుల్ డెఫినేషన్, స్మార్ట్ గా క్యూట్ గా కనిపిస్తుంది. అలాంటి డెఫినేషన్లు చెప్పుకోవాలి. ఠీకే, బికాస్ నోబడీ ఈస్ హ్యావింగ్ టైమ్ అండి.
మనం ఇందాకేమో ఇంటి కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాము. కమింగ్ టు దిస్ ద ఫస్ట్ ఫేజ్ అంటే ఇంకోటండి, ఐఎమ్ షోయింగ్ యూ అనదర్ పిక్చర్ హియర్. వాట్ ఐ టోల్డ్ యూ ఇస్ డిఫరెంట్. సో హౌ ఇస్ దట్ పాసిబుల్? మీరు ఎస్డిఎల్సి అని చూస్తే అండి, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేజెస్. దీన్ని ఇప్పుడు మనం మాట్లాడింది ఇప్పుడు కొంచెం టర్మినాలజీ మార్చుతాం. ఏంటిది ఫస్ట్ ఫేజ్ ఏంటి? రిక్వైర్మెంట్ అనాలిసిస్. సెకండ్ ఫేజ్ ఇస్ సంథింగ్ ఓకే, ఫిజిబిలిటీ స్టడీ. ఇన్ సిమిలర్ వే మనం ఒక కన్స్ట్రక్షన్, మనం ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేటప్పుడు కంపెనీస్ టు కంపెనీ ద డెవలప్మెంట్ ఫేజెస్ చేంజ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్టే ఒక డెవలప్మెంట్ కంపెనీ అనుకుందాం. ఈస్ డెవలపింగ్ అన్ అప్లికేషన్. హిస్ ఫేజెస్ ఆర్ డిఫరెంట్ రాదర్ దాన్ మై ఫేజెస్. మై ఫేజ్ ఇస్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు విప్రో. అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మీరేంటి ఒక స్కందాంశి అనుకోండి, ఇప్పుడు అన్ని మాట్లాడినవి చేస్తాడు. అదే నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అనుకోండి, డైరెక్ట్ గా గవర్నర్ పిలుస్తా, కన్స్ట్రక్ట్ చేసేస్తాడు, నేనే టెస్టింగ్ చేసుకుంటా, అన్ని నేనే చేసుకుంటా. అంతా ఒక ఫేజ్ లో అయిపోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 phases లో అయిపోతుంది. అలానే వెన్ యూ సీ ఇన్ ద కంపెనీస్ అండి, ఫేజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. నేను చెప్పే ఫేజెస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, ఫీజిబిలిటీ, హై ఎండ్ అండి. అంటే దీనికి మించి ఇంకా ఫేజెస్ ఉండవు. మీరు దీనికి ఇది నేర్చుకున్నారు అంటే మొత్తం ఇంకా నేర్చుకున్నట్టు. అంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు మేబీ హీ డజంట్ నో వాట్ ఆల్ యూ నో అండి. ఎందుకంటే ఆ ఫేజ్ లో తను లేడు కాబట్టి, వాళ్ళ ప్రాసెస్ లో అది లేదు కాబట్టి. నేను వాట్ ఐ హావ్ డన్ ఇస్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ ద హై ఎండ్. దీనికి మించి ఇంకా ఉండదు అనమాట. ఎప్పుడైతే దీనికి మించి మనకు ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు ఎనీథింగ్ వీ కెన్ ఆన్సర్. సో దట్స్ ద రీజన్ ఐ హావ్ టోల్డ్. జనరల్ గా అయితే మీరు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ చూస్తేనండి, ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంట్, టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. లెట్ us see what ఇన్ రియల్ టైమ్ హ్యాపెన్స్. అంటే ఇది నేను టీసీఎస్ లో, సారీ, ఐబిఎం లో వర్క్ చేసేటప్పుడు ఇది ఉండిందండి. తర్వాత వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ డిబిఎస్ అండ్ విప్రో ఇట్స్ నాట్ దేర్. అంటే ఇలాంటి ఫ్లో లేదు. ఎలాంటి ఫ్లో ఉందో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్, లెట్ us assume now we have started our company. I'm working for a company అండి. మీరు అర్థం చేసుకోండి, యు ఆర్ ఓన్లీ ద కంపెనీ, యు ఆర్ అన్ ఎంప్లాయీస్. మన జ్యోతి మాల్లో, మన వాల్మార్టో, మన డీమార్టో, హీ హాజ్ అప్రోచ్డ్ us saying that suddenly I got a recession. సారీ, రిసెషన్ అంటున్నాను, ఐ గాట్ ఏ లాక్డౌన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ నౌ. లింక్ ఓపెన్ అయ్యూరా? గైస్ జనరల్లీ ఆన్లైన్ గైస్, ఒక్కసారి నేను క్లాస్ స్టార్ట్ చేస్తే నేను వాట్సాప్ చూడనండి అసలు. వెయిటింగ్ టు జాయిన్, వెయిటింగ్. ఆల్ ఆర్ హియర్, జిలానీ, ఎస్, సారీ, ఓకే. సో లెట్ us కన్సిడర్ మన వాల్మార్టో, డిమార్టో మనం వర్క్ చేస్తున్నామండి. లేదంటే కొద్దిసేపటికి వీఆర్ డెవలపింగ్ ఎనీ అప్లికేషన్. జ్యోతి మాల్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ డెవలపింగ్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతాను. ఎందుకంటే స్పెసిఫిక్ గా జ్యోతి మాల్ కోసం ఒక్కటే చేస్తున్నాను నేను. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతాను. ఇప్పుడు జ్యోతి మాల్ వచ్చి వాట్ ఈస్ ఇట్ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డౌన్, ఐ కెనాట్ డూ ఆఫ్లైన్ షాప్, ఆఫ్లైన్ డెలివరీస్, ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బి ఆన్లైన్ నౌ. ఫర్ ఆన్లైన్ డెలివరీ వాట్ ఈస్ ద నీడ్ అండి? యాప్ or application is needed. So what he has done, he has approached whom? Bright Future Academy. మన బ్రైట్ ఫ్యూచర్ అకాడమీలో మనం ఏం చేస్తామంటే, మనకు ఒక్కటే అప్రోచ్ చేయడండి, ఎవరు బిడ్డింగ్ జరుగుతుంది. ఇకే నాకు అప్రోచ్ చేస్తాడు, పక్కనోడికి అప్రోచ్ చేస్తాడు, ఎవరెవరైతే మార్కెట్ లో డెవలప్మెంట్ లో ఉన్నారో వాళ్ళకి అందరికి బిడ్డింగ్ జరుగుతుంది. ఓకే, సో బిడ్డింగ్ హ్యాపెన్స్. ఆఫ్టర్ బిడ్డింగ్ వీ గివ్ ద కొటేషన్ టు దెమ్. ఆఫ్టర్ బిడ్డింగ్ వాట్ హ్యాపెన్స్, లైక్ అవర్, మన కంపెనీ నుండి, బ్రైట్ ఫ్యూచర్ నుండి బిజినెస్ అనలిస్ట్ అనే డెసిగ్నేషన్ ఎంప్లాయీ, బిజినెస్ అనలిస్ట్, ఈ డెసిగ్నేషన్స్ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారో ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్లో. బిజినెస్ అనలిస్ట్ వెళ్ళి తనతో, ఎవరితో, ఓనర్తో ఆర్ క్లయింట్తో, వాట్ ఈ డూస్, షీ రైట్స్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ అండి. అసలు మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అన్ని రాసుకుంటాము. ఫస్ట్ మీట్ అవుతారు. ఎవరు అవుతారు? బిజినెస్ అనలిస్ట్. ఠీకే, బిజినెస్ అనలిస్ట్ మీట్ అయిన తర్వాత he note downs all the requirements. ఈ రిక్వైర్మెంట్స్ ఏమంటామండి? బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటామా? బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ,
క్లయింట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ కానీ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ అన్నీ ఒకటేనండి. కంపెనీస్లో ఇంటర్చేంజ్గా మాట్లాడుతూ ఉంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇన్ ఇంటర్వ్యూ ఇఫ్ యాస్ వాట్ ఈస్ సిఆర్ఎస్ వాట్ ఈస్ బిఆర్ఎస్ అంటే రెండు ఒకటే. సిఆర్ఎస్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, బిఆర్ఎస్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఠీక్ హై, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అట్ ఆల్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ ఏం ప్రిపేర్ చేస్తాడు అంటే అండి బిఆర్ఎస్ కానీ సిఆర్ఎస్ కానీ ప్రిపేర్ చేస్తాడు. వాట్ డస్ దిస్ డాక్యుమెంట్ కంటైన్స్? దిస్ డాక్యుమెంట్ కంటైన్స్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇన్ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. అంటే కంపెనీకి ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. నాన్ టెక్నికల్ అంటే డ్రాప్ డౌన్ లిస్ట్, చెక్ బాక్స్ ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ కాకుండా వాడు ఏమంటాడు, ఇప్పుడు మీరే కంపెనీ అనుకోండి, ఇఫ్ యూ స్టార్టింగ్ యువర్ ఓన్ application, you want to have these all features, what you say, if I'm opening an amazon.com అంటే మీరే ఒక అమెజాన్ అనుకో, నాకేం కావాలి, కస్టమర్ వస్తాడా, నాకు అతను యాడ్ చేస్తే నాకు దీంట్లో రావాలి, నాకు గ్రాసరీ సపరేట్ లిస్ట్లో కనిపించాలి, ఎలక్ట్రానిక్ సపరేట్గా కనిపించాలి, ఇవన్నీ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్లో నేను నార్మల్ హిందీలోనో తెలుగులోనో నాకు నచ్చినట్టు నేను చెప్తా, బికాస్ ఐఎమ్ ఏ క్లయింట్. ఠీకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అండి, మన రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఎట్లయితే మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటామో అలానే మన దగ్గరికి ఒక కంపెనీ వాడు వస్తాడు. కంపెనీ వాడు అంటే ఎవరు? బిజినెస్ అనలిస్ట్ వస్తాడు. వచ్చిన తర్వాత రాసుకుంటామండి. ఏం రాసుకుంటాము? క్లయింట్ చెప్పినవన్నీ ఏమంటారు దాన్ని? బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ కానీ, క్లయింట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ, క్లయింట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ అన్ని షార్ట్ కట్ బిఆర్డి, బిఆర్ఎస్, సిఆర్డి, సిఆర్ఎస్. ఠీకే, ఎవరు చేస్తారు? బిజినెస్ అనలిస్ట్. ఇది ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అండి. సమ్మన్ విల్ ఆస్క్ యూ, ఈ ఫేజ్ లో నువ్వు ఏం చేస్తారు? యూట్యూబ్ లో పోండి, ఆ ఫేజ్ ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో. ఎలా తెలియకపోతే మీరు ఎలా చెప్పగలుగుతారండి? మీరు ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకుంటారు? అంతే కదా, మనకు తెలిస్తే నేను అక్కడ ఏం జరిగిందో నాకు తెలిస్తే నేను చెప్పగలుగుతాను, నా కంపెనీలో ఇది జరిగింది అని. వాట్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ యూ కెన్ ఫ్రాంక్లీ టెల్ ఇట్ ఇన్ ద ఇంటర్వ్యూ అండి. మీకు దీనికంటే మించి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీరు 4 years వర్క్ చేస్తే అండి, దీని మించి ఎక్కువ ఎట్లా తెలుస్తుంది? పాసిబులే లేదు. లెర్నింగ్ ఎవ్రీథింగ్ 100% అనేది పాసిబులే లేదు 4 years లో. ఎందుకంటే వెన్ యూ ఆల్సో వర్క్ ఫర్ రియల్ టైమ్, యూ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ దట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ. నాకు మొత్తం ప్రాసెస్ తెలియాలి అంటే తెలీదు. బట్ నేను చెప్పేది హై ఎండ్ లో చెప్తున్నాను, దీని మించి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదండి. చిక్ చలో. So now what happens? Now we know what does BRS contains? Functional requirements in non-technical language. Next thing, ఇది అయిపోయింది. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే అండి, మనకు బిఆర్ఎస్ మన ఎవరు మన బిఏ పోయి, బిఏ అంటే బిజినెస్ అనలిస్ట్ వెళ్ళి తను ఆ డాక్యుమెంట్ని తీసుకొని వచ్చేస్తుంది. నాన్ టెక్నికల్ లాంగ్వేజ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వి గివ్ ఇట్ టు ద సీనియర్ టీమ్. మన కంపెనీలో నౌ వీఆర్ ఇన్ బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ, మన దాంట్లో ఎవరో ఒక ఎంప్లాయీ ఉంటారు కదా, ఆ కంపెనీలో మన సీనియర్ టీమ్ మెంబర్ ఉంటారు. ఆర్ఎల్ సిస్టమ్ అనలిస్ట్ అనే డెసిగ్నేషన్ ఉండే మనిషికి what we do, we give this BRS and we tell him to convert it to SRS, system requirement specifications. ఈ పర్టికులర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని సిస్టమ్ లో ఎలా ఉంటాయి, what all it contains అని కన్వర్ట్ చేయమంటాం. ఏం కన్వర్ట్ చేస్తాడు అంటే he converts this non-technical functional requirements into technical functional requirements అంటే నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ లో నుండి టెక్నికల్ లాంగ్వేజ్ కి చేంజ్ చేస్తాడు. Who will change this? సీనియర్ అనలిస్ట్ ఆర్ సిస్టమ్ అనలిస్ట్ అండి. సీనియర్ టీమ్ మెంబర్స్ ఉంటారు మోస్ట్లీ. వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్ కాల్డ్ as SRS? వాట్ డస్ ఇట్ కంటైన్స్? సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇన్ టెక్నికల్ లాంగ్వేజ్ అండి. అదేమీ నాన్ టెక్నికల్, మనకు టెక్నికల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. కాకపోతే అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే అండి, క్లిక్ చేస్తే రావడం, యాడ్ చేస్తే అవడం, దీస్ ఆర్ ఆల్ ఫంక్షనాలిటీస్. ఆ ఒక్క ఫంక్షన్ ఏం రిక్వైర్మెంట్ జరుగుతుంది అని డిస్కస్ చేసేదే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ కన్వర్టింగ్ దట్ ఇంటూ టెక్నికల్ లాంగ్వేజ్. టెక్నికల్ అంటే దేర్ షుడ్ బి ఎ చెక్ బాక్స్, దేర్ షుడ్ బి ఎ సబ్మిట్ బటన్, ఇలా ఉంటుంది. ఈ వాంట్స్ దిస్, దేర్ షుడ్ బి ఎ కేటగిరీ వేర్ when he clicks on electronics all the drop down should be there. ఇలా డీటెయిల్ గా ఉంటుంది. ఇన్ యువర్ కంపెనీ వెన్ ఎవర్ యూ గెట్ ఏ ఛాన్స్ అండి, మీరు ఎప్పుడు ఈ ఫేజ్ లో వర్క్ చేయరండి, టు బి వెరీ ఫ్రాంక్. ఇది ఒక ప్రాసెస్ మాత్రమే. ఇది సీనియర్ మెంబర్స్ మీకు ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ వస్తే దెన్ ఓన్లీ యూ విల్ బి వర్కింగ్. లేదు అంటే ఒక 30-40 ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో కొత్తగా ఏమైనా రిక్వైర్మెంట్ వస్తేనే మీకు తెలుస్తుంది. బట్ ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఏదైనా చెప్పగలుగుతారండి, బికాజ్ యు నో ఇన్ అండ్ అవుట్. నేను పార్టిసిపేట్ అయ్యాను తెలిసింది అంటే, పార్టిసిపేట్ అయ్యారు అంటే మీ దగ్గర అంత స్టఫ్ ఉంటేనే మీరు పార్టిసిపేట్ అవుతారండి, లేదంటే ఓవరు.
కంపెనీస్ లో. ద నెక్స్ట్ థింగ్ ఇస్ సీనియర్ డాక్యుమెంట్ అయిపోయింది, ఇది మన ఎస్ఆర్ఎస్ అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెన్స్, ఫీజిబిలిటీ స్టడీ చేస్తామండి. ఫీజిబిలిటీ స్టడీని ఏమని జరుగుతుందంటే అసలు మనకి ఇది ఈ దాంట్లో ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఎంతమంది ఉంటారు, హూ ఆల్ నీడెడ్, దీంట్లో ఎవరెవరు కూర్చుంటారంటే అండి వీ హ్యావ్ అవర్ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఆ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసేవాడు ప్రాజెక్ట్ మేనేజర్. వీ హ్యావ్ న్యూ టర్మినాలజీ హియర్, ప్రోడక్ట్ ఓనర్ అంటున్నాం. ప్రోడక్ట్ ఓనర్ అంటే వాట్ యూ థింక్, హూ ఇస్ ద ప్రోడక్ట్ ఓనర్? బిజినెస్ ఓనర్ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ ఓనర్ అండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఎవ్రీ వన్ విల్ థింక్ లైక్ దట్. ప్రోడక్ట్ ఓనర్ అంటే మీరు కంపెనీలో ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉన్నారు, హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి, అతనికి ఆ ప్రాజెక్ట్ గురించి అంతా తెలిస్తే అతన్ని ప్రోడక్ట్ ఓనర్ అంటాం. ఆ ప్రోడక్ట్ ని ఓన్ చేస్తున్నాడు, మన కంపెనీ ఓడే, క్లయింట్ కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మన కంపెనీ ఓడే, హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాకపోతే రేపు పొద్దున మనం వర్క్ చేసేటప్పుడు అండి వి డైరెక్ట్లీ కెనాట్ గో అండ్ ఓకే ఎవ్రీవన్ ఈజ్ సో వీ కెనాట్, ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు మనం టెస్టింగ్ చేస్తున్నామండి, మనకు తెలియదు, మనం డైరెక్ట్ గా పోతామా, పోము. అంటే డైరెక్ట్ గా క్లయింట్ తో పోయి మాట్లాడతామా, మాట్లాడలేం. సో వీ హ్యావ్ ఏ ప్రోడక్ట్ ఓనర్. మనకు ఫస్ట్ ఏం చేస్తాం, ఆర్ అప్రోచ్ ఇస్ టు గో అండ్ ఆస్ ద సీనియర్స్ అండి. సీనియర్స్ కి తెలియకపోతే వి విల్ గో అండ్ ఆస్ ద ప్రోడక్ట్ ఓనర్. ప్రోడక్ట్ ఓనర్ కి తెలియకపోతే హీ విల్ ఆస్క్, వీ వోంట్ బి గోయింగ్ అండ్ ఆస్కింగ్, హీ విల్ ఆస్క్ బిజినెస్ అనలిస్ట్, హీ విల్ గో అండ్ ఆస్క్ ద క్లయింట్ అండి ఫైనల్లీ. ఇది రియల్ టైమ్ లో జరుగుతుంది. సో హ్యావ్ ఎ క్లారిటీ, ప్రోడక్ట్ ఓనర్ ఇస్ సమ్వన్ ఫ్రమ్ యువర్ ఓన్ టీమ్ హూ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఠీకే. సో ప్రోడక్ట్ ఓనర్ కూర్చుంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ కూర్చుంటారు, బిజినెస్ అనలిస్ట్ ఇందాక మాట్లాడినామా, బిజినెస్ అనలిస్ట్ తను పోయి తీసుకొని వచ్చిందా రిక్వైర్మెంట్స్. దాని తర్వాత వీ హ్యావ్ అన్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, డిజైన్స్ చేసి ఇస్తాడండి. ఎలా అంటే ఇప్పుడు అంతా మీటింగ్ లో విని ఫీజిబిలిటీ స్టడీలో దానికి బట్ అంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్ ఆల్సో దియర్ డిజైన్ విల్ చేంజ్. ఇఫ్ ఇట్ ఈస్ టూ విండీ, ఇఫ్ ఇట్ ఈస్ టూ హ్యూమిడ్, ఇట్ విల్ చేంజ్, అంటే మన డిజైన్ చేంజ్ అవుతుందండి. సో ఆర్కిటెక్ట్స్ కూడా ఈ దాంట్లో ఫీజిబిలిటీ స్టడీలో ఉంటారు. నెక్స్ట్ ఈస్ ఫినాన్స్ టీమ్ వాళ్ళు కూర్చుంటారు, ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్, అసలు మనకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా. లాస్ వస్తే మనం చేయమండి, ఎవరైనా నో బడీ వర్క్స్ ఫర్ లాస్, ఈవెన్ ద కంపెనీస్ ఆల్సో సేమ్, దే డోంట్ వర్క్ ఫర్ లాస్. సో ఫినాన్స్ టీమ్ కూర్చుంటుంది, హెచ్ఆర్ టీమ్ ఎంతమంది కావాలి మనకు, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. సో హూ ఆల్ సిట్స్ ఇన్ ఫీజిబిలిటీ స్టడీ అండి, మన ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్, హెచ్ఆర్, బిజినెస్ అనలిస్ట్, ఆర్కిటెక్ట్, ఫినాన్స్ టీమ్, వీళ్ళందరూ కూర్చుంటారండి. కూర్చొని ఏం చేస్తారు అంటే దే క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ప్లాన్. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ లో ఏముంటుందంటే స్కోప్ ఆఫ్, దీన్ని ప్రాజెక్ట్ ప్లాన్ కానీ స్కోప్ ఆఫ్ డాక్యుమెంట్ కానీ అంటాము. దీంట్లో బడ్జెట్ ఎంత, రిసోర్సెస్, టీమ్ షెడ్యూల్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్. వాట్ డస్ ద స్కోప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కంటెన్స్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు. సో యూ షుడ్ బి ఇన్ ఎ కండిషన్ టు సే ఇది ఒక ఫేజ్ అండి ఫిజిబిలిటీ స్టడీలో వస్తుంది. We do that wherein we have a team there. When I was working there, we had a meeting wherein our project manager, product owner, finance team, business analyst, and HR people sat together. We had a conversation wherein we discussed about the project plan. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ లో ఏముంది, స్కోప్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఉంది, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఉంది. ఈ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ఎంత రిసోర్సెస్, ఎంత డెడ్ లైన్స్, ఎంతమంది కావాలి, వాట్ ఈస్ ద ప్రాఫిట్, వాట్ ఈస్ ద ప్రైసింగ్, ఇవన్నీ డిస్కస్ చేసాము అని చెప్తాం అనమాట. మీరు చేశారంటే లేదండి మేము చేయలేదు, మేము ఓన్లీ ఆ మీటింగ్ లో ఇన్వాల్వ్ అయినాము అని చెప్తాం. ఎందుకంటే ఈచ్ అండ్ దీనికి మించి లేదు ఇంకా, మీరు చెప్పుకోవచ్చు హ్యాపీగా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. కాకపోతే సమ్ టైమ్స్ ఏమంటే అండి వెన్ ఎవర్ యు ఆర్ అటెండింగ్ ఎన్ ఇంటర్వ్యూ, బీ వెరీ స్మార్ట్. స్మార్ట్ అంటే మనమే ఇంకొక క్వశ్చన్ ని క్రియేట్ చేయకూడదు. వీ షుడ్ స్టాప్ ద క్వశ్చన్ ఆన్సర్, అక్కడే ఇంకొక క్వశ్చన్ వాడు వేసేంత ఛాన్స్ ఇవ్వకూడదండి. మనం ఎక్కువ ఎంత చెప్పినామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మీరు కొత్త, నాకు తెలీదు, మీరు ఏదో మాట్లాడతారు, నేను అదే దాంట్లో నుండి ఇంకో క్వశ్చన్ అడుగుతా, అదే దాంట్లో నుండి ఇంకొక క్వశ్చన్ అడుగుతా. సో యూ షుడ్ గివ్ ఆన్సర్స్ ఇన్ సచ్ ఎ డిప్లొమాటిక్ వే దట్ ఐ డోంట్ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్. లేదు అంటే యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, అంటే లేకున్నా క్రియేట్ చేసుకోండి, దట్ యూ కెన్ క్రియేట్. అంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు కన్వర్ట్ దట్ క్వశ్చన్ ఇన్ టు అన్ ఆన్సర్ ఆర్ సబ్జెక్ట్ థింగ్స్ అండి. అలా అని ఏది పడితే అది మాట్లాడొద్దండి. ఇఫ్ యూ డోంట్ నో బీ స్ట్రైట్, ఇఫ్ యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. ఠీకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ బి టీచింగ్ యూ, హౌ టు టెల్, హౌ టు గివ్ ద ఆన్సర్స్, ఎలా మనం చెప్పుకోవచ్చు అన్నది ఆల్సో ఐ విల్ టెల్ యూ వెర్ ఎవర్ యూ గెట్.
తర్వాత వచ్చేసి మన డిజైన్ ఫేజ్ వస్తుందండి. డిజైన్‌లో ఏమి హై లెవెల్, లో లెవెల్ మాట్లాడినాము. హూ డస్ దట్? మన కంపెనీస్‌లో అండి యూఐ, యూఎక్స్ డిజైనర్స్ అంటారు. యూఐ, యూఎక్స్ డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ రెండిట్లో ఏదో వర్డ్ యూజ్ చేస్తారు. కాకపోతే నేను ప్రెజెంట్ కంపెనీలో వర్క్ చేసిన అందరికీ ఆ డెసిగ్నేషన్ యూఐ, యూఎక్స్ డిజైనర్స్ అని ఉండిందండి. టీకే. సో వీళ్ళేం చేస్తారు అంటే వీళ్ళు డిజైన్ చేస్తారు. హెచ్ఎల్డిలో డిస్క్రైబ్స్ ద ఫ్లో బిట్వీన్ ద మాడ్యూల్స్. ఇది బిట్వీన్ విత్ ఇన్ గుర్తుపెట్టుకుంటే చాలండి. HBLW అలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి హెచ్ అంటే పి బిట్వీన్ ద మాడ్యూల్స్, LW అంటున్నా విత్ ఇన్ ద మాడ్యూల్స్. అయిపోయింది, అక్కడే అయిపోయింది. అంటే సమ్మన్ ఆస్క్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ what does design phase contains, you say that we have two types of designs. One is HLD and low LLD, which is wherein HLD describes the flow between the modules, and whereas LLD describes the flow within the modules and చెప్తే అయిపోయింది. Who does that? Designer does this. What is the designer? We have UI UX designer in our present company. Tick. ద నెక్స్ట్ ప్లేస్ ఇస్ డెవలప్మెంట్ అండి. ఇంకా ఏమైపోయింది, మనకు డిజైన్ వచ్చేసింది, అంతా అయిపోయింది, డెవలప్మెంట్ స్టార్ట్ పెట్టినాం. డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ పెడతామో అలానే అప్లికేషన్ కూడా స్టార్ట్ పెడతాం. ఎలా స్టార్ట్ పెడతాము అంటే మేబీ ఫ్యూ డిఫరెంట్ కోడ్స్, ఏదైనా లాంగ్వేజ్ యూజ్ చేయండి. జావా యూజ్ చేస్తారు, పైథాన్ యూజ్ చేస్తారు, .NET, ఎనీ లాంగ్వేజ్ ప్రపంచంలో ఏదైనా వాళ్ళ ఇష్టం అనమాట. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ కూర్చొని డిసైడ్ చేస్తాడు. ఠీకే. సో హీ విల్ డిసైడ్, వి విల్ బి వర్కింగ్ ఆన్. డెవలపర్ ఏం చేస్తాడు? డెవలప్మెంట్ చేస్తారు. ఇది డెవలప్ చేసిన దాన్ని, ఆ పీస్ ఆఫ్ కోడ్ని మనం బిల్డ్ అంటామండి. బియుఐఎల్డి, బిల్డ్. బియుఐఎల్డి అంటే ద కోడ్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక రూమ్ డెవలప్ అయిపోయిందండి అంటే మనకేంటి, ఒక బిల్డ్ రెడీ అయ్యి వచ్చేసింది. ఆ బిల్డ్ రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత దట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. ఇంకా టెస్టింగ్ జరగలేదు, ఇంకా అప్రూవల్ కాలేదు, ఓన్లీ డెవలప్మెంట్ జరిగింది కానీ కాలేదు. సో సమ్వన్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ బిల్డ్, యూ షుడ్ బి ఇన్ ఎ కండిషన్ టు ఆన్సర్. బిల్డ్ అంటే ఏం లేదండి, ఏ పీస్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్ ఆర్ విచ్ హ్యాస్ నాట్ ఎట్ టెస్టెడ్. ఇలా రెండిట్లో ఏదైనా చెప్తాం. ఎక్కడ వస్తుంది మనకి ఇది? ఏ ఫేజ్ లో వస్తుంది అంటే డెవలప్మెంట్ ఫేజ్ లో వస్తుందండి. కన్స్ట్రక్షన్ అని చెప్పొద్దండి, డెవలప్మెంట్ ఫేజ్ లో వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందంటే టెస్టింగ్ జరుగుతుంది. మనం వస్తామండి రోల్లోకి. ఇక్కడ నుండి మన జాబ్ స్టార్ట్ అవుతుంది. మనం టెస్టింగ్ ఫేజ్ లో ఉంటాం. మనకు జాబ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే చాలా మంది సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సులు నేర్చుకుంటారండి. అసలు వాళ్ళు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతారు, ఏం చేస్తారో కూడా తెలియదు వాళ్ళకి. డైరెక్ట్ గా డెఫినేషన్లు, డైరెక్ట్ గా ప్రాసెస్ జరుగుతుంది. దట్ ఈస్ నాట్ ద థింగ్ అండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందో మీరు ఏ ప్రాజెక్ట్ లో, ఏ ప్రపంచంలో ఎక్కడ పోయి చేసినా హ్యాపీగా చేసుకోవచ్చు వర్క్. ఓకే. టీకే. సో టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ టెస్టింగ్ లో మనకు సాఫ్ట్వేర్ టెస్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ టెస్ట్ లైఫ్ సైకిల్. మనం ఎలా అయితే డెవలప్మెంట్ కి చూసామో టెస్టింగ్ కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. వి విల్ బి డిస్కసింగ్ వాట్ సాఫ్ట్వేర్ టెస్ట్ లైఫ్ సైకిల్ ఇన్ డీటెయిల్. ఎందుకంటే మనకు జీతం ఇచ్చేదే ఆ ఫేజ్ కాబట్టి మనం దాన్ని బాగా ఇన్ డీటెయిల్ గా ఎలా అయితే SDLC నేర్చుకున్నామో అలా ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాలి. వి విల్ బి లెర్నింగ్ ఇట్. సో ఇక్కడ ఏమొస్తుందంటే అండి, వీ హ్యావ్ టెస్ట్ డాక్యుమెంట్స్ అండి. ఈ ఫేజ్ లో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? టెస్ట్ డాక్యుమెంట్స్ అవుట్పుట్ వస్తాయి. ఠీకే. ద నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఇస్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అంటే ఏంటి? మనం డిప్లాయ్మెంట్ అన్నాం. ఇంటికి మనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? మనం సాఫ్ట్వేర్ ని బట్టి డిప్లాయ్ చేస్తామండి, ఇన్స్టాల్ చేస్తాం కంపెనీలో. ఠీకే. కంపెనీలో ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏమి ఇస్తామండి చేతికి? యూజర్ మాన్యువల్ ఇస్తాం. కానీ మనం జీవితంలో చదవంలేండి, అందుకోసం గుర్తుకురాదు. ఇంతవరకు మనం ఏ యూజర్ మాన్యువల్ చదవలేదు. ఎందుకంటే వీ ఫీల్ బై బర్త్ వీ నో ఎవ్రీథింగ్. అంతే కదా, ఏదైనా తీసుకున్నా ఎప్పుడు ఇంతవరకు చదవలేదు. నేనైతే చదవలేదండి. అనుకుంటాం అట్లా స్మార్ట్ అనుకొని, కాకపోతే కాదు. బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు గో. సో వాట్ ఈస్ అవుట్పుట్ హియర్ ఇన్ ఇన్స్టాలేషన్ ఫేజ్? యూజర్ మాన్యువల్. హూ డస్ దిస్ అండి? ఫీల్డ్ ఇంజనీర్ కానీ, సైట్ ఇంజనీర్ కానీ చేస్తారు. ఈవెన్ కంపెనీస్ లో కూడా అదే పోస్ట్ ఉంటుందండి. కాకపోతే సమ్ టైమ్స్ ఈ పోస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఆ కంపెనీస్ గురించి మర్చిపోండి, మీ కంపెనీలో నేను చెప్పినవే జరుగుతాయండి. దీనికి మించి ఇంకేం జరగవు. అంటే మీ కంపెనీలో ఎవరైనా వచ్చి ఇన్స్టాలేషన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఫీల్డ్ ఇంజనీర్ కానీ, సైట్ ఇంజనీర్ కానీ పోయి డిప్లాయ్ చేస్తాడు, ఇన్స్టాల్ చేస్తాడు అని చెప్పండి. ఎందుకంటే మీకు తెలిసింది అది, మీ కంపెనీని తెలియదు మీరు ఎక్కడి నుండి చెప్తారు? అంతే కదా. మనం ఏం నేర్చుకున్నామో హ్యాపీగా 4 years పెట్టుకొని సర్వైవ్ అవ్వచ్చండి ఇదంతా నాలెడ్జ్తో. ఠీకే. నెక్స్ట్ థింగ్ ఇస్, ఫైనల్ థింగ్ ఇస్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్
వాట్ డూ వీ హ్యావ్ మెయింటెనెన్స్. మనం ఇచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మెయింటెనెన్స్. యాక్చువల్లీ ఒక డాక్యుమెంట్ ఉంటుందండి, దాని పేరు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఈ సర్వీస్కి మేము ఏం చేయాలి, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ మనం తప్పుగా అంటే మనం డెవలప్ చేసేటప్పుడు చేస్తే ఏం ఫైన్ ఏమైనా కట్టాలా, ఏమైనా నాకు పెద్ద మిస్టేక్ బగ్స్ వచ్చినాయి అనుకోనండి పెద్దవి, అంటే నేను టెస్టింగ్లో సరిగ్గా టెస్ట్ చేయలేదు, వస్తే నేను ఎంత ఫైన్ కట్టాలి, లేదంటే ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ అయింది అనుకోండి ప్రోడక్ట్, అంటే ఏం చేయాలి, ఎంతసేపట్లో దాన్ని ఇచ్చేసేసేయాలి. కొన్ని ఏమవుతుందంటే ప్రొడక్షన్లో ఒక్కసారి మనం ఇంకా డెవలప్మెంట్లో చేసేటప్పుడు టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాం కదండి, అంటే ఇంకా డిప్లాయ్మెంట్ చేయలేదు, దాన్ని బగ్ అంటాం. ఒక్కసారి డెవలప్మెంట్ ఫేజ్ నుండి టెస్టింగ్ ఫేజ్ నుండి డిప్లాయ్మెంట్ అయిపోయింది అనుకోండి, లైవ్ ఎన్విరాన్మెంట్లో కనిపించింది అనుకోండి, దాన్ని హాట్ ఫిక్స్ అంటామండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ హాట్ ఫిక్స్? వాట్ వెన్ ఎవర్ యూ ఫైండ్ ఎ డిఫెక్ట్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ కాల్డ్ హాట్ ఫిక్స్. హాట్ ఫిక్స్ హాఫ్ అన్ అవర్లో ఫిక్స్ చేసేయాలండి. హాట్ ఫిక్స్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం యూ హ్యావ్. ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాంకింగ్ అప్లికేషన్ చేస్తున్నాను, లేదంటే జ్యోతి మాల్లో తీసుకుందాం, జ్యోతి మాల్లో చేస్తున్నాను, జ్యోతి మాల్లో కస్టమర్ యాడ్ టు కార్డ్ చేస్తున్నాడు, రావటంలే, నేను హాఫ్ అన్ అవర్ లోపల చేయలేదు అనుకోండి, ఆ పెద్ద కంపెనీ అనుకుందాం, సమ్ ల్యాక్స్ ఆఫ్ లాస్ అయిపోతుంది, కస్టమర్స్ కొనరు, ఇమేజ్ పోతుంది. దట్స్ ద రీజన్ దే డోంట్ గివ్ అస్ టైం. ఎందుకంటే మనము అది టెస్టింగ్ సరిగా చేయలేదని అర్థం, క్వాలిటీ టెస్టింగ్ చేయలేదు, అందుకోసం అది ఫెయిల్యూర్ అయింది. మనం టెస్టింగ్ సరిగా చేసింటే ఫెయిల్యూర్ అయ్యేది కాదు. సో దిస్ ఇస్ ద ఫ్లో. మెయింటెనెన్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ 4 టైప్ అండి. ఒకటి వచ్చేసి కరెక్టివ్ చేంజ్, అడాప్టివ్ చేంజ్, ప్రివెంటివ్ చేంజ్, పర్ఫెక్టివ్ చేంజ్. ఇది మీరు ఓరల్గా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నథింగ్ టు రీడ్ మచ్. ఎందుకు చెప్తాను, బికాస్ మనం వర్క్ చేసేటప్పుడు అంటే అండి డెవలప్మెంట్ నుండే చేస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్లో ఓన్లీ మెయింటెనెన్స్ అనమాట. అంటే ఏదైనా దానికి ప్రాజెక్ట్ ఏమో డెవలప్ అయిపోయింది, ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కానీ ప్రాబ్లమ్స్ వస్తే కానీ చేస్తాం. దాన్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్ అని కూడా అంటామండి మనం. అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో, మీరు రేపు పొద్దున కంపెనీలో జాయిన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేదండి మెయింటెనెన్స్ ఫేజ్లో. ఎందుకంటే మెయింటెనెన్స్ జాబ్ ఈ సంథింగ్ వెరీ లో పెయిడ్ అండి. మీరు ఒకవేళ మెయింటెనెన్స్లో ఉంది అన్నారు అనుకోండి, కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి మనకు. సో వీ ఆల్వేస్ సే దట్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండి, మెయింటెనెన్స్లో కాదు మనం. ఓకే. ఇంకోటి మెయింటెనెన్స్లో ఇది ఓన్లీ ఇంటర్వ్యూలో పర్పస్ కోసం ఆ 4 చేంజెస్ గుర్తుపెట్టుకోండి. నాకు ఇంతవరకు నేను ఒక 400 ఇంటర్వ్యూస్లో నాకు ఒక్క ఇంటర్వ్యూలో అడిగినాడు అండి, అంతే. దానికి మించి ఎక్కడ అడగలేదు. దట్స్ రీజన్ ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ యూ అవుట్ టు రీడ్ దట్. కానీ నేను ఒక మీకు డాక్యుమెంట్లో అన్ని రాసిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్, ఒక్కసారి చదివి పెట్టుకోండి. ఓకే, లెట్ us మూవ్ టు సపరేట్ అండి. ఇంతవరకు మనకు ఏమైపోయింది, వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఎస్డిఎల్సీస్. మనకి ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలిసిపోయింది. మనకేమి ఇప్పుడు ఎలాంటి మోడల్స్ ఉంటాయో తెలియాలి. దట్ వీ విల్ బి డిస్కసింగ్ టుమారో. అంటే ఎలాంటి మోడల్స్ అంటే 1 బిహెచ్కే ఉంటుందా, 2 బిహెచ్కే ఉంటుందా, విల్లా ఉంటుందా, అపార్ట్మెంట్ ఉంటుందా, స్కై స్కాపర్స్ ఉంటాయా, ఇవన్నీ మోడల్స్ అండి. ఏ మోడల్కి ఎలా పని చేస్తాము, ఎలా ఉంటాయి, ప్రతిదానికి డిఫరెంట్ కదా. ఇప్పుడు స్కై స్క్రాపర్కి నార్మల్ 1 బిహెచ్కేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కన్స్ట్రక్షన్లో, అంటే ఫేజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. వీ విల్ బి డిస్కసింగ్ దట్ టుమారో. నౌ యూ షుడ్ అండర్స్టాండ్ ద ఫ్లో. ఐ విల్ జస్ట్ summarize it whatever we have learned. First phase is requirement analysis అండి. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఫస్ట్ మన బిజినెస్ అనలిస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, క్లయింట్ దగ్గరికి వెళ్తున్నారు. క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఏం రాసుకొని వస్తున్నారు, హీఈస్ రైటింగ్ ద బిఆర్ఎస్ ఆర్ సిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, క్లయింట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇది ఏంటంటే ఇట్ ఈస్ this all functionality, whatever the functional requirements in నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. దీనిలో 2 వర్డ్స్ అండి, మధ్యలో మీరు అండ్ దీలు ఏమైనా పెట్టుకోండి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఒకటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్, నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ ఒకటి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అండి, వెన్ వీఆర్ ఇన్ ఏ హరీ, మనం ఏదైనా పొద్దు నుండి సాయంత్రం వరకు మాట్లాడుతూనే అనుకుందాం, పక్కనోడు వస్తాడు, పక్కనోడు ఏదో మాట్లాడుతున్నా మనం వినం కూడా వినం. దానిలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, డబ్బులు, మంచిది, సమ్ కీవర్డ్స్ ఉంటాయి, అవి ఒక్కటే వినిపిస్తాయి మన చెవులకి. ఇన్ సిమిలర్ ఫ్యాషన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకుంటారో పొద్దు నుండి ఇంటర్వ్యూస్ తీసుకుంటూనే ఉంటారండి. టు బి వెరీ ఫ్రాంక్, దే డోంట్ ఈవెన్ లిసన్ వాట్ యు సే. సమ్ టైమ్స్ దే ఓన్లీ సర్చ్ ఫర్ కీవర్డ్స్ అండి. వీడు ఈ దాంట్లో ఈ కీవర్డ్ చెప్తున్నాడా లేదా. ఆల్వేస్ ప్లే విత్ కీవర్డ్. మనం ఎలా అయితే మనం సిస్టమ్ గూగుల్లో ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది తెలుసా, ఓన్లీ ఇట్ విల్ సర్చ్ ఫర్ కీవర్డ్స్ అండి. ఇన్ సిమిలర్ వే హ్యూమన్స్ ఆర్ ఆల్సో డిజైన్ ఇన్ సిమిలర్ వే.
అర్థమైందా? అంటే మనం కీవర్డ్స్ ఎక్కువ యూజ్ చేయాలి. కీవర్డ్స్ అంటే ఇది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ టెక్నికల్ లాంగ్వేజ్, ఇవన్నీ మనం యూజ్ చేయాలి. ఎంత మంచిగా కీవర్డ్స్ మీరు మధ్యలో ఏమైనా చెప్పుకోండి, కొన్ని కీవర్డ్స్ ఉంటే అవి 100% యూజ్ చేయాల్సిందే అండి. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ ద డెఫినేషన్ ఆఫ్ SDLC అంటే ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు డెవలప్ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. వెరీ సింపుల్. ఇప్పుడు అదే మీకు చదివి చెప్పినాను అనుకోండి అస్సలు గుర్తుకురాదు. ఇప్పుడు ఏంటి, మనం కన్స్ట్రక్షన్ చేసాం కాబట్టి ఇల్లు బ్రెయిన్లో మనకు అర్థమైపోయింది. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ను SDLC అంటున్నాం. దీనిలో ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో మనం మాట్లాడుతున్నాం వాట్ హ్యాపెన్స్ బిఆర్ఎస్ అయిపోయింది. బిఆర్ఎస్ అయిపోయిన తర్వాత ఏం చేశారు మన కంపెనీలో, సీనియర్ టీమ్ కానీ సిస్టమ్ అనలిస్ట్ కానీ కన్వర్టెడ్ దట్ బిఆర్ఎస్ ఇంటూ SRS అండి. SRS అంటే ఏంటి, ఫస్ట్ SRS అంటే ఏంటి, సూపర్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఆన్లైన్ గైస్ యు ఆర్ నాట్ దేరా, ఎవరు ఆన్సర్ చెప్పట్లేదండి. ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి, ఇక్కడ మాకు వినిపిస్తుంది. ప్లీజ్ ట్రై టు ఇన్వాల్వ్, లేదంటే పొద్దున నిద్రలో ఉన్నారు అందరూ. గైస్ యు దేర్ ఉన్నారా అండి? లాస్ట్. చెప్పండి మరి, మైక్ ఓపెన్ చేయండి, నథింగ్ రాంగ్. మీరు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది మీకు అర్థమైందా లేదు. ఇక్కడైతే బాగా తలలు ఊపుతున్నారు అందరూ. సో SRS అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇది ఎవరు చేస్తారండి? సిస్టమ్ అనలిస్ట్. our cam so that they'll look at it. సిస్టమ్ అనలిస్ట్. ఓకే, సిస్టమ్ అనలిస్ట్ చేస్తాడండి. సిస్టమ్ అనలిస్ట్ ఏం చేస్తారండి మనకు, సిస్టమ్ అనలిస్ట్ మొత్తం ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కి టెక్నికల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తాడు. ఇక్కడికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ వస్తుంది ఫీజిబిలిటీ స్టడీ. ఈ ఫీజిబిలిటీ స్టడీలో ఏం జరుగుతుందండి, మనం స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ దీన్ని ప్రాజెక్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ లో ఏముంటుంది, ఎంత రిసోర్సెస్ కావాలి, బడ్జెట్ ఏంటి అన్ని డిస్కస్ చేస్తాం. డెడ్ లైన్స్, టైం లైన్స్ అన్ని డిస్కస్ చేస్తాం. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారండి దీంట్లో? ప్రాజెక్ట్ మ్యాన్. సూపర్ అండి, మా అర్థమైందని అర్థం. ఇట్లా గలగల ఉంటే బాగా అర్థమైందని అర్థం. సైలెంట్గా ఉన్నారు అనుకోండి, నేను చెప్పటం లేదని నాకు డౌట్ వస్తుంది, అంటే నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాకుండానే సైలెంట్ ఉన్నారు అని. ఠీకే, ఎందుకంటే సైలెంట్ ఉన్నారు అంటే ఇంటర్వ్యూలో చెప్పలేరండి మీరు. ఇక్కడ నుండి మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఇంటర్వ్యూలో ఆరాంగా చెప్పేయచ్చు అనమాట. ఠీకే, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్, HR, ఆర్కిటెక్ట్, ఫినాన్స్ టీమ్, వీళ్ళందరూ 5 మెంబర్స్ కూర్చుంటారండి. 5 మెంబర్లు కూర్చొని ప్రాజెక్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. వాట్ ఈస్ ద అవుట్పుట్, ప్రాజెక్ట్ ప్లాన్. వాట్ డస్ ఇట్ కంటైన్, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సింపుల్, అయిపోయింది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఫీజిబిలిటీ స్టడీ తర్వాత డిజైన్. సూపర్. డిజైన్ లో ఏం జరుగుతుందండి, 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్, హై లెవెల్ డిజైన్, లో లెవెల్. ఎవరు చేస్తారండి ఈ డిజైన్, UI UX డిజైనర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఎవరైనా ఇద్దరులో ఎవరో ఒకరు చేస్తారండి. ఠీకే, ఏం చేస్తారండి దీంట్లో, అంటే HLDలో ఏం చేస్తారు, LLDలో ఏం చేస్తారండి? HLD between the modules. The flow between the modules in HLD. And between the modules, within the modules. Okay. HB, LW. Someone, I'm getting background noise. Please mind. Okay. HL design అయిపోయింది. డిజైన్ తర్వాత ఏం జరుగుతుందండి, డెవలపర్. డెవలప్మెంట్ జరుగుతుంది. ఎవరు చేస్తారండి, డెవలపర్. ఏమొస్తుందండి అవుట్పుట్, బిల్డ్ అంటే ఏంటండి, కోడ్ విచ్ ఇస్ రెడీ ఫర్ టెస్టింగ్. బిల్డ్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తామండి, టెస్టింగ్ లో ఏం జరుగుతుందండి, ఎవరు చేస్తారు ఇది, టెస్టర్ చేస్తారు. ఏం జరుగుతుంది అక్కడ, మనమే, అంటే ఈస్ థింకింగ్ ఆల్రెడీ ఈజ్ అన్ టెస్టర్. వెరీ గుడ్. ఈ కాన్ఫిడెన్స్ ఉంటే అయిపోతుందయ్యా. చెప్పండి ఏం జరుగుతుంది దీంట్లో, ఇక్కడ అవుట్పుట్ ఏంటి, no test documents is the output. SDLC starts from here. What is the next phase అంటే టెస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైతుంది, నో ఇన్స్టాలేషన్, డిప్లాయ్మెంట్ ఫేజ్ లో ఏం జరుగుతుంది, ఇన్స్టాలేషన్ జరుగుతుంది. వాట్ ఈస్ అవుట్పుట్, మాన్యువల్ యూజర్ మాన్యువల్ యూజర్ రెండు ఒకటేనండి, ఇట్ ఆల్ ఇంటర్చేంజ్. ఎవరు చేస్తారండి ఇది ఇన్స్టాలేషన్, ఫీల్డ్ ఇంజనీర్ కానీ సైట్ ఇంజనీర్, నాట్ ఆఫీసర్, ఫీల్డ్ ఇంజనీర్ కానీ సైట్ ఇంజనీర్ కానీ చేస్తారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి, లాస్ట్ లో
మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ లో 4 Maintenance. చేంజెస్: అడాప్టివ్, కరెక్టివ్, ప్రివెంటివ్, పర్ఫెక్టివ్. ఈ 4 చేంజెస్ ఉన్నాయి. అది మీరు బాగా సుఖంగా చదువుకోండి. ఒకసారి చదివి పెట్టుకోండి. ఇంటర్వ్యూలో తప్పుగా అడిగినాడు అనుకోండి, వై డూ యూ వాంట్ టు మిస్ 1 క్వశ్చన్? ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పుడు చదివిన దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ వస్తాయండి నేను ఇంటర్వ్యూలో. అంటే మీరు అందరూ 10 క్వశ్చన్స్ ఇప్పటికిప్పుడు నేర్చుకున్నారు. అదే మీరు ఇప్పటికిప్పుడు ఇలా నేర్చుకుంటే ఒక 5 అవర్స్ దీని మీద స్పెండ్ చేశారనుకోండి, థింక్ అబౌట్ ద పర్ఫెక్షన్. వై డూ యూ వాంట్ ఎనీవన్స్ హెల్ప్ వెన్ యూ కెన్ క్రాక్ ఇట్ బై యువర్ ఓన్? వై డూ యూ వాంట్ సమ్వన్స్ హెల్ప్? ఏం లేదండి, ప్రతిదీ నేర్చుకునే విధానంలో ఉంటుంది. ద హౌ యూ లుక్ ఎట్ ఇట్. సమ్ టైమ్స్ ఇఫ్ ఐ డైరెక్ట్లీ గో, ఇప్పుడు నేను యూట్యూబ్లో తీసి డైరెక్ట్గా STLC అంటే ఇది, దీని డెఫినేషన్ ఇది, ఇది ఫేజెస్ ఇది అంటే ఐ కెన్ ఛాలెంజ్ యూ కెనాట్ టెల్ ఇట్ ఇన్ ద సేమ్ వే. దీన్ని మనం ఏం చేసాము, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో బ్రెయిన్ కి అర్థం చెప్పించాము. ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసాము. ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం తెలుసా, నేను వేరే ఫేజెస్ అన్న వెంటనే యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఏ హోమ్ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ దట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చదివితే ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ. ఐల్ బి హెల్పింగ్ యూ. అంటే నేను నా జీవితంలో ఎలా అయితే అర్థం చేసుకున్నాను, ఎలా అయితే కాన్సెప్ట్స్ ని నేర్చుకున్నాను, ఎలా అయితే కనెక్ట్ చేశాను, ఇన్ సిమిలర్ వే ఐ విల్ బి టీచింగ్ ఫర్ యూ సో దట్ యూ వోంట్ ఫర్గెట్ ఫర్ ఎవర్. ఆటోమేషన్ కూడా ఇలానే ఫన్నీగా నేర్చుకుంటామండి. పెద్దగా హంగామా చేసి నన్ను కష్టపడం. ఇంటర్వ్యూలో ఈజీగా ఆరామ్గా ఏ కోడ్ ఇచ్చినా మనం చదవగలుగుతామండి. జావా ఎలా మాట్లాడుతుందో మనకు తెలుసండి. అవుట్పుట్ ఎలా అయ్యాలో కూడా తెలుసండి. సింపుల్గా నేను నేర్పిస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ నాన్ IT బ్యాక్గ్రౌండ్ ఆర్ హూ ఆర్ వరీడ్ అబౌట్ కోడింగ్, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అండి. ఖచ్చితంగా ఒకవేళ అంటే ప్లాన్ బి ఏంటండి, మ్యాక్స్ టు మ్యాక్స్ అండి, ట్రై చేసి చూడండి. అర్థమైతే ఠీకే, లేదనుకోండి ఆల్వేస్ మాన్యువల్లో కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇంతవరకు మాన్యువల్లో లేదని లేదు. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేయకుండానే మీరు ఎందుకు, వై డూ వాంట్ టు ఫెయిల్? అంటే నాకు కోడింగ్ రాదు అని వై డూ వాంట్ టు డిసైడ్? అంతే కదా. ఇంత సింపుల్ గా నేను ఇప్పుడు మీరు ఒక్కసారి ఈరోజు ఏం చేయండి అంటే SDLC అని పోయి యూట్యూబ్ లో చెక్ చేయండి. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ హౌ వీ హ్యావ్ స్టడీడ్, హౌ వీ హ్యావ్ రెడ్. ఎందుకు నేను మీకు యూట్యూబ్ చూడొద్దు అండి నేను చెప్పేంత వరకు అన్నానంటే, యూ కెనాట్ రిలేట్ ఆల్ దీస్ పాయింట్స్ అండి. ఒకవేళ మీరు యూట్యూబ్ చూసుంటే యూ కెనాట్ రిలేట్ ఇట్. దట్స్ ద రీజన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గాయ్స్ నాట్ టు లుక్ ఎట్ యూట్యూబ్ ఆర్ గూగుల్ బిఫోర్ ఐ కంప్లీట్ ద కాన్సెప్ట్. ఇప్పుడు పోయి మీరు 10 ఏమంటారు 10 మినిమం 10 వీడియోస్ అయినా చూడండి. 5 కానీ 10 కానీ చూడండి. ఎందుకు అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద ఫ్లో అండి. అంటే మేబీ నా కంపెనీలో ఇది జరిగింది, వేరే వాడి కంపెనీలో ఏదైనా వేరేది చెప్తారు. బట్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ సమ్ టైమ్స్ ఇట్ స్పాయిల్స్ అస్. ఏది గుర్తుకుండకుండా పోతుంది. ఇట్ పర్సనలీ యువర్ చాయిస్ అండి. చదివితే చదవండి, లేదంటే నేను చెప్పింది ఆరాంగా చదువుకొని చాలండి. క్లాస్ ఎనీ డౌట్స్? నో, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. డౌట్స్ లేదు అంటే కొంచెం ఇబ్బంది అండి. డౌట్స్ రావాలి. హ్యూమన్స్ అన్న తర్వాత డౌట్స్ ఖచ్చితంగా రావాలండి. డౌట్స్ రాలేదు అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అని. లేదా డౌట్స్ లేవా? అయ్యో, అంటే ఈరోజు ఫస్ట్ క్లాస్ కదా, మేబీ అందుకోసం ఉండవండి. యాజ్ యూ గో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డౌట్స్. యూ విల్ బి asking me, but trust me, I'll make your journey so smooth and so easy. You'll understand each and every concept in similar way అండి. You will never forget. దట్స్ ఫర్ షూర్. ఎప్పుడే మీకు లేపిచ్చి అడిగినా కూడా మీరు చెప్తారు. అట్లీస్ట్ మీకు ఆ డెఫినేషన్ గుర్తుకు రాకపోయినా ఆ ఇమేజ్ అయినా గుర్తుకుంటుందండి. ఆ ఇమేజ్ తో యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆన్సర్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ టుమారో at the same time. Online, any doubts? No, ma'am. No doubt.